దీక్షని పార్టీలకు అతీతంగా జెండాలకు అతీతంగా ఎజెండాలకు అతీతంగా సక్సెస్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. సమగ్ర కులగణన చేసి 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇచ్చి తద్వారా 23,000 మందికి ప్రజాప్రతినిధులకు అవకాశం ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము 8 నెలలు దాటినప్పటికీ 6 నెలల్లోనే వాళ్ళే సమయం పెట్టుకున్నారు, వాళ్ళే టైం బౌండ్ పెట్టుకున్నారు. వాళ్ళని ఎవరు అడగలే. ఈ కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీ గారిని, రేవంత్ రెడ్డి గారిని, సిద్ధరామయ్య గారిని, ప్రియాంక గాంధీ గారిని, బట్టి విక్రమార్క వారిని ఎవరు కూడా ఏ సంఘము ఏ పార్టీ అడగలేదు. వాళ్ళకు వాళ్ళు ముందుకొచ్చింది. వాళ్ళకు వాళ్ళు ముందుకొచ్చి ఈ అధికారంలోకి రానికి బీసీల ఓట్లు ముఖ్యమని చెప్పేసి భావించి ఢిల్లీ నుంచి గల్లీ వరకు అంతా కూడా కులగణన స్మరణ చేసి ఇవాళ అధికారంకి వచ్చినటువంటి 8 నెలలు అయినప్పటికీ కులగణన చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు ఇవ్వకుండా పోవడం కోసము రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క ద్వంద్వ వైఖరి, ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క ద్వంద్వ నీతి ఎంత దుర్మార్గం అంటే నిన్నటికి నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ గారు లోక్సభలో మాట్లాడతారు. నరేంద్ర మోడీ గారు బీజేపీ బీసీలని పద్మవ్యూహంలోకి నెట్టింది, ఆదివాసీని పద్మవ్యూహంలోకి నెట్టింది, దళితుల్ని పద్మవ్యూహంలోకి నెట్టింది. హల్వా కేవలం కొద్దిమంది మాత్రమే తింటున్నారు. ఈ వర్గాలకి మెజార్టీ ప్రజలకి ఇవ్వట్లేదు, బీసీలకు ఇవ్వట్లేదు. ఆ హల్వా అందరికీ పంచుతావా లేదా నరేంద్ర మోడీ, నిర్మలా సీతారామన్ అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు మాట్లాడతారు ఢిల్లీలో. అదే పార్టీ ఆయన శిష్యుడు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటారు. మరి ఇక్కడ మాత్రము రేవంత్ రెడ్డి గారు హల్వా, కాంగ్రెస్ పార్టీ హల్వా మొత్తము వాళ్ళు మాత్రమే తినే పరిస్థితి, వాళ్ళు పంచుకునే పరిస్థితి ఉంది తప్ప అందరికి పది పరిస్థితులు. నేను అడుగుతా ఉన్నా రాహుల్ గాంధీ గారు, మీ ద్వంద్వ నీతి ఏంది, మీ ద్వంద్వ వైఖరి ఏంది? మీ శిష్యుడు ఇక్కడ ఏం చేస్తుండో మీకు తెలియట్లేదా? లేదా కేవలం ఎన్నికల్లో గెలవడం కోసము మీకు బీజేపీ మీద పడదు కాబట్టి, బీజేపీ మీకు శత్రువు కాబట్టి బీజేపీని తిట్టడం కోసము బీజేపీ కూడా నష్టం చేసింది. దేశంలో ఏ రోజు కూడా బీజేపీ బీసీల పక్షాన్ని నిలబడలేదు. కానీ మీ రాజకీయ క్రీడ ఏందని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. అంటే ఢిల్లీలో ఒక మాట, గల్లీలో ఒక మాట. కాబట్టి మేము చెప్తా ఉన్నాము, రేవంత్ రెడ్డి గారు మీరు ఇవాళ ఈ హల్వాని మాకు పంచమని అడుగుతా ఉన్నాము. మీరు మీ చుట్టాలు, మీ జానారెడ్డి, మీ కోదండరామరెడ్డి, లేకపోతే మీ ఉత్తమ్ రెడ్డి, మీ రాజగోపాల్ రెడ్డి, మీ కోమటిరెడ్డి బ్రదర్స్ మీరే అందరూ పంచుకొని హల్వాని తింటారా? ఈ తెలంగాణ ప్రజల యొక్క సొత్తుని మీరే తింటారా? మాకు పంచరా అని అడుగుతా ఉన్నాం మేము. అందుకోసమే ఆ పంచే కార్యక్రమంలో భాగంగా మాకు వాటా రావాలని చెప్పేసి, మీరు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాలని చెప్పేసి బీసీలంగా సత్యాగ్రహ దీక్ష చేస్తా ఉన్నాము. నేను అడుగుతా ఉన్నాను, దాదాపుగా 3 నెలల నుంచి మేము నెత్తిలోరు మొత్తుకుంటున్నాము, మేము రోడ్ల మీద ధర్నాలు చేస్తున్నాము, రోడ్ల మీద రాస్తారోకలు చేసినాము, చివరికి ఇందిరా పార్క్ దగ్గర వేలాది మందితో ధర్నా చేసినాము. ఇదే సమగ్ర కులగణన చేయాలని చెప్పేసి, 42% రిజర్వేషన్స్ కావాలని చెప్పేసి ఇందిరా పార్క్ దగ్గర వేలాది మందితో ధర్నా చేస్తే చీమ కుట్టినట్టుగా రేవంత్ రెడ్డి గారికి లేదు. మొన్నటికి మొన్న సెక్రటరియట్ జూలై 15వ తారీఖు నాడు బీసీ సంఘాలు, మొత్తం ప్రజా సంఘాలు చరిత్రలో మొట్టమొదటిసారి నిరుద్యోగ ఇష్యూను కులగణన కోసము మేము సెక్రటరియట్ ముట్టడి చేసినాము. అయినప్పటికీ అదే రోజు ఎంత నిసిగ్గుగా అంటే, మేము సెక్రటరియట్ ముట్టడి చేసిన రోజే రేవంత్ రెడ్డి గారు రివ్యూ చేసిన ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఏమంటారంటే, స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించండి, కానీ ఏమైనా అవకాశం ఉందా చూడండి, కులగణన చేయడానికి అవకాశం ఉందా, సమయం దొరుకుతుందా, సమయం సరిపోతుందా, జానారెడ్డి గారు సలహాలు తీసుకోమని చెప్తాడు. ఆ రోజు మేము తెల్లారి ఇదే ప్రెస్ క్లబ్లో మేము లెటర్ పెట్టినాము. అయ్యా, జానారెడ్డి గారు సలహాలు తీసుకుంటే మమ్మల్ని ముంచుతాడు, తడిగుడ్డతో మా గొంతు కోస్తాడు. ఈ జానారెడ్డి గారు బీసీ వ్యతిరేకి, ఆయన సలహాలు తీసుకుంటే మేము ఎట్లా బాగుపడతాం, మా కులగణన ఎట్లా జరుగుతుంది, మాకు 42% రిజర్వేషన్ ఎట్లా వస్తాయి, మాకు విద్యా ఉద్యోగ రంగాలు రిజర్వేషన్ ఎట్లా వస్తాయి, ఆయన దీన్ని జరగనీయడని చెప్పేసి మేము చెప్పినాము. చెప్పి మేధావుల యొక్క సలహాలు తీసుకోమని చెప్పేసి టెక్నికల్ కమిటీని ఏమని చెప్పినాము. ప్రొఫెసర్ సింహాద్రి గారితో, చిరంజీవి గారితో, మాజీ ఐఏఎస్ గారితో, ప్రొఫెసర్ మన జస్టిస్ ఈశ్వరయ్య గారు మాజీ జడ్జి గారితో, జస్టిస్ చంద్రకుమార్ తోటి వేయమని చెప్పినాము. కానీ మొన్న తీర్మాన్ మల్లన్న గారు చెప్పారు, ఎమ్మెల్సీ, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, మొన్న తాజ్ కృష్ణలో జరిగినట్టు హోటల్లో జరిగిన మీటింగ్లో వారు రివ్యూ మీటింగ్లో ఉన్నారంట. ఆ మీటింగ్లో జానారెడ్డి ఏమంటారంట, దీన్ని బీసీని స్కిప్ చేసేద్దాం అంటే, నేను స్పష్టంగా చెప్పాల్సుకున్నాను బీసీ సమాజానికి, తెలంగాణ బీసీ సమాజానికి. రాహుల్ గాంధీ గారు ఒక మాట మాట్లాడుతుండ్రు, కానీ రాహుల్ గాంధీ గారికి తెలిసే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ముఠ, రేవంత్ రెడ్డి అండ్ ముఠ, రేవంత్ రెడ్డి గారు, జానారెడ్డి గారు, అట్లాగే కోదండరామరెడ్డి లాంటి వాళ్ళందరూ కూడా ఒక ముఠాగా ఏర్పడి
బీసీల గొంతు కోయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకోసమే మేము పిలుపునిస్తా ఉన్నాము, ఏకీ రస్తా ఈ రాష్ట్రంలో సమగ్ర కులగణన జరగడమే ఏకీ రస్తా. సమగ్ర కులగణన జరగడం కోసము మేము గాంధీ మార్గంలో సత్యాగ్రహం చేయబోతా ఉన్నాము, అన్ని జిల్లాల్లో చేయబోతా ఉన్నాము. ఇవాళ మాకు చాలా బలం వచ్చింది. ఇలా మా సీనన్న ఒక తెలంగాణ ఉద్యమకారుడు, బీసీ నాయకుడు, ఒక బలమైన నాయకుడు, ఇలా బీసీల కోసం నేను కూడా నిలబడతా అని చెప్పేసి, తమ్ముడు అని చెప్పేసి వారు ఇలా రావడం అనేది నిజంగా ఈ బీసీ ఉద్యమానికి చాలా గొప్ప ధైర్యాన్ని, శక్తిని ఇచ్చిందని చెప్పి చెప్తా ఉన్నాను. నీడ్ ఆఫ్ పవర్ అని చెప్తా ఉన్నాను రేవంత్ రెడ్డి గారికి. మీరు నిన్న అసెంబ్లీలో మాట్లాడిండ్రు. అసెంబ్లీలో సుప్రీంకోర్టు జడ్జిమెంటు వర్గీకరణకు సంబంధించిన విషయాన్ని స్వాగతిస్తూ మేము వర్గీకరణ చేయబోతున్నాం మీ రాష్ట్రంలో అంటున్నారు. మరి వర్గీకరణ, ఎస్సీ ఎస్టీ వర్గీకరణ ఎట్లా చేస్తారు మీరు? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, మరి వాళ్ళ జనాభా దామాస తెలియని కోసం కూడా కులగణన చేయాల్సిన అవసరం ఉన్నది. మేము కూడా స్వాగతిస్తున్నాం, వర్గీకరణ బిల్లును మేము స్వాగతిస్తున్నాం. కానీ దానికోసము మీరు శాస్త్రీయంగా చేయాలంటే, ఆ వర్గాలకి అందరికీ ఎవరి వాటా వాళ్ళకి ఇవ్వాలంటే, లంబాడా కానీ ఆదివాసీ కానీ ఇలా ఎస్టీ వర్గీకరణ కూడా చేయాల్సిన అవసరం అని చెప్పేసి ఆదివాసీ సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఎంతో వాటా తెలిసాల్సిన అవసరం ఉన్నది. అందుకోసమే ఇది ఒక బీసీల సమస్య కాదు, సమగ్ర కులగణన అనేది ఇది మొత్తం సబ్బండ వర్గాల యొక్క అవసరాలని, అవకాశాన్ని, వాళ్ళ వాటాని తేల్చే ఒక సమగ్ర కులగణన. కాబట్టి మేము ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కూడా మేము స్వాగతిస్తా ఉన్నాము. వాళ్ళకి 10% ఇచ్చిండ్రు, సంతోషము. వాళ్ళు 20% ఉంటే 20% ఇవ్వండి, మాకేం బాధలేదు. కానీ 50% ఉన్నటువంటి బీసీలను ఇలా 23% పరిమితం చేయడం అనేది, ఇలా దేశంలో మేము ఏం పాపం చేసినామో బీసీలుగా ఉండడము. ఈ దేశంలో అందరికీ రిజర్వేషన్స్ వస్తాయి, పైన ఉన్నట్టు వాళ్ళకి వస్తాయి, మా సోదరులకు, దళిత ఆదివాసీ సోదరులకు వస్తాయి. మరి మేమేం పాపం చేసినాం బీసీలుగా ఉండడమే మా పాపం అని చెప్పేసి ఇలా చెప్తా ఉన్నాము. అందుకోసమే పెద్ద ఎత్తున దీనికి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం కోసం రావాలని చెప్పేసి మనం శాంతియుత పద్ధతిలో ఈ ఉద్యమాన్ని చేద్దాము. తెలంగాణ ఉద్యమం లాగా ఆ రోజు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎట్లయితే అందరినీ కలుపుకొని ఉద్యమం చేసిండ్రో, మేము కూడా ఈ బీసీల హక్కుల సాధన కోసము మొత్తం ఎజెండాలు పక్కన పెట్టి ఏ పార్టీ అయినా సరే, ఏ సంఘమైనా సరే కలుపుకొని ముందుకు పోతామని చెప్పేసి, అట్లా అందరం కూడా ఐక్యం కావాలని చెప్పేసి తెలియజేస్తూ, ఇప్పుడు మన హిందూ బీసీ